అందరికీ నా లాల్ సలాం. గద్దర్ చనిపోలేదు. గద్దర్ అంటే విప్లవం. గద్దర్ 53 సంవత్సరాల క్రితము ఏ పేరైతే విప్లవం పేరుతోటి ఏ కార్యాచరణ అయితే కొనసాగించిండో గద్దర్ ఈ ప్రజల మధ్య జీవించి ఉన్నాడు. గద్దర్ ఒక లెజెండ్. గద్దర్ అంటే లెజెండ్ అంటే ఎవరైతే అసమాన ప్రతిభతోటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారో వారు లెజెండ్. చరిత్ర చిరస్థాయి అంటే చరిత్ర అనేది ఉందో ఏ విప్లవం కోసం పేరు పెట్టుకొని పనిచేసిండో. విప్లవం అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ప్రజల్ని సంఘటితపరచడం. ఎప్పటి వరకు? దోపిడి ఉన్నంత వరకు, అసమానతలు ఉన్నంత వరకు, అన్యాయాలు ఉన్నంత వరకు, అణచివేతలు ఉన్నంత వరకు విప్లవం కొనసాగుతూనే ఉండాలి. విప్లవం అంటే అది ఒక్క రూపానికి బంధించలేము. విప్లవం అంటే అది అనేక రూపాల్లో ఉంటుంది. అనేక రూపాల్లో అది సాయుధ యుద్ధమై ఉండొచ్చు, చట్ట ప్రకారంగా పనిచేయచ్చు. వేర్వేరు రూపాల్లో వంకర టింకరగా వెనుక ముందుగా అనేక రూపాలు ఉండేదే విప్లవం. విప్లవం అంటే ప్రజలని వర్గ సామరస్య విధానాలు కాకుండా ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం, ఒక సమాజ మార్పు కోసం కృషి చేసేదే విప్లవం. గద్దర్ తన జీవిత కాలమంతా 53 సంవత్సరాల పైగా గద్దర్ కొనసాగించింది చివరి వరకు చనిపోయే చివరి వరకు కూడా మాట్లాడింది విప్లవమే. గద్దర్ సాయుధ పోరాటం చేసిండా లేదని కాదు సమస్య. గద్దర్ ప్రారంభమైనప్పుడు కూడా తనేమి సాయుధ పోరాటం ఏమీ చేయలేదు. డైరెక్ట్గా ఏమీ చేయలేదు. గద్దర్ మొదటగా పాట పాడినప్పుడైనా లేదా చివరగానైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు, రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాడు. ఆనాడు కూడా సాయుధ పోరాటం అన్నాడు. సాయుధ పోరాటం లేకుండా కూడా పాడిన పాటలు, సాయుధ పోరాటం లేకుండా మాట్లాడిన